వాళ్ళు ఎవరైనా ప్రీ మెచ్యూర్డ్గా 8 నెలలకే పుడితే అప్పుడు ఆ బిడ్డకి ఇన్ఫ్రారెడ్ ఇచ్చే కాపాడతారు. మీరు చూసే ఉంటారు, ఆ బిడ్డని ఒక గ్లాస్ బాక్స్ లో ఉంచుతారు. తర్వాత పైనుంచి ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఇస్తారు. ఫార్ ఇన్ఫ్రారెడ్ ఆక్సిజన్ వల్ల ఆ బిడ్డకి ఎనర్జీ దొరుకుతుంది. అది చాలా ముఖ్యమైంది, నేచర్ ద్వారా దొరికింది. కానీ ఇప్పుడు అది రోజు రోజుకి చెడిపోతుంది. ఈ రోజు పర్యావరణంలోని గాలిని ఎవరు చెడగొట్టారు? ఇన్ఫాక్ట్ గాలి, నీరు అన్ని చెడిపోయాయి. మన సరౌండింగ్స్ లో ఒట్టి ఇనుము మాత్రమే ఉంది. కానీ 150 సంవత్సరాలకు ముందు ఇలా లేదు. అప్పుడున్న ప్రజలు ప్రకృతి వాతావరణంలో ఉన్నారు. సాయంత్రం 6 గంటలకల్లా గ్రామం అంతా నిద్రపోతుంది. దాంతోపాటు అప్పుడు కట్టిన ఇళ్ళు మట్టితోనూ, రాళ్లతోనూ, కర్రలతోనూ కట్టబడింది. నేచురల్ గా ఉండేవి. అందులో ఏ ఇనుము యూజ్ చేయలేదు. ఆ కాలంలో త్వరగా నిద్రపోయినందువల్ల త్వరగా లెగిసిపోతారు. వాళ్ళు త్వరగా లెగడం వల్ల వాళ్ళకి ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్, ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడానికి ఏ సూర్యుని కిరణాలు మనకి లభించాలో 4-5 గంటలకి వాళ్ళకి ఆ సూర్యరశ్మి లభించింది. చాలా మంది వాళ్ళు ఒట్టి కాళ్లతోనే నడిచేవారు, కర్రల మీద పడుకునేవారు. ఆ కాలంలో ప్రజలు భూమితో కనెక్టెడ్ గా ఉండేవారు, భూమితో అటాచ్డ్ గా ఉండేవారు. ఒక ఎర్తింగ్ దొరికేది. ఎర్త్ మ్యాగ్నెటిక్ పవర్ వాళ్ళకి ఆ కాలంలో దొరికింది. ప్రకృతి సిద్ధమైన నీరు తాగేవారు, అందులో మినరల్స్ ఉండేవి. ఇవాళ నుయ్యి తవ్వితే కెమికల్సే బయటకు వస్తున్నాయి. ఆ కాలంలో ఏది వైటల్ కాదు, ఏ పొల్యూషన్ లేదు, శుభ్రమైన గాలి దొరికేది. అందువల్ల ప్రజలకి అంతా శుభ్రంగా దొరికేది. ఆ కాలంలో ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్ లేదు. ఆ కాలంలో ప్రజలకి శుభ్రమైన గాలి దొరికింది. వాళ్ళు ఉదయాన్నే లేచిన వెంటనే వాళ్ళకి ఆక్సిజన్ తో పాటు ఫార్ ఇన్ఫ్రారెడ్ రేసు దొరికాయి. వాళ్ళు భూమి మీద ఒట్టి కాళ్ళతోనే నడిచారు. అప్పుడు చెప్పులు లేవు, ఒట్టి కాళ్ళతోనే నడిచేవాళ్ళు, పొలంలో పనిచేసేవాళ్ళు, ప్రకృతితో వాళ్ళు కలిసిపోయేవారు. అందువల్ల అప్పటి ప్రజలకు ఇటువంటి వ్యాధులు ఏవీ రాలేదు. ఈ రోజు సైన్స్ ఎంత పెరిగినా కూడా వందలాది వ్యాధులు ఈ లోకంలో ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా ఈ మనిషి శరీరాన్ని ప్రకృతి 150 సంవత్సరాలు బ్రతికేలాగా చేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే 40, 50, 60 ఏళ్లకే చనిపోయేలాగా తయారైపోయారు. మల్టిపుల్ వ్యాధులు తయారవుతున్నాయి. ఎందుకంటే 5 ఎలిమెంట్స్ మనకి సరిగ్గా దొరకట్లేదు. మనకి 5 ఎలిమెంట్స్ కావాలి. 6వదిగా మనకి ఏది అక్కర్లేదు. బ్రతకడానికి 5 ఎలిమెంట్స్ కావాలి, కానీ అవి మనకి దొరకట్లేదు. మెడికల్ స్టోర్ నుంచి మనం కొనుక్కొచ్చే మందులు మనలో ఉన్న డెఫిషియన్సీ కోసమే. మనకి ఆ 5 ఎలిమెంట్స్ సరిగ్గా దొరకనందువల్ల కెమికల్స్ ని, డ్రగ్స్ ని మన శరీరంలోకి వేసుకుంటున్నాం. తర్వాత ఏ ఒక్క డాక్టరు మనకి గ్యారంటీ గానీ వారంటీ గానీ ఇవ్వరు. అది మీరు గుర్తు పెట్టుకోండి. జీవితంలో ఏ ఒక్క డాక్టరు మనకి వారంటీ గ్యారంటీ ఇవ్వరు. దాంతోపాటు మీరు ఏదైనా సర్జరీకి వెళ్ళారంటే, హార్ట్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, అంటే కిడ్నీ సర్జరీ, ఏ సర్జరీ చేసినా డాక్టర్స్ మీ దగ్గర రాసి తీసుకుంటారు. చావడానికి 100% గ్యారంటీ ఉంది, కానీ బ్రతకడానికి 1% కూడా లేదని. సో గ్యారంటీ అనే పేరు మీద ఏదీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ప్రింటర్ ఉండేవారు. ఆయన బ్రదర్ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేవారు. ఆయన శాలరీ 57 సంవత్సరాల్లో 27,000. ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు మైకం వచ్చి పడిపోయారు. ఇంట్లో ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఆయన కోమాకి వెళ్ళిపోయారు.